వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీషోలో ఆర్డర్ చేసిన 145 పీస్ ప్రీమియం ఆర్ట్ కిట్ రివ్యూ చెప్పాలి అనుకుంటున్నాను. ప్రైస్ వచ్చేసి 756 రూపీస్ పడింది. ఇదైతే యూనికార్న్ డిజైన్తో చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇందులో నేను అన్బాక్సింగ్, క్వాలిటీ, షేడ్స్ ఆఫ్ వెరైటీ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఉంది. లైక్ సూట్ కేస్ టైప్లో ఉంది ఈ ఆర్ట్ కిట్. నాకైతే చాలా బాగా నచ్చేసింది చూడ్డానికి. బేసిక్గా ఇలా అవుట్ సైడ్ నుంచి చూస్తుంటేనే ఇంత మంచి ఫీల్ వస్తుంది. ఇంకా డైరెక్ట్గా లైక్ మొత్తం ఓపెన్ చేసేస్తే బాక్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడైతే చూసారు కదా, అసలు సూట్ కేస్ లాగా ఎంత సెక్యూర్డ్గా ఇచ్చారో. నాకు ఈ థీమ్ కూడా చాలా బాగా నచ్చింది. ప్యాకింగ్ చాలా బాగుంది అండ్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా డెలివరీ చేశారు పార్సిల్ కూడా. ఇది 145 పీస్ ప్రీమియం ఆర్ట్ కిట్ కాబట్టి నాకైతే చాలా వెరైటీస్ ఉంటాయి ఈ బాక్స్లో. ఒక్కసారిగా అసలు ఓపెన్ చేసి ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఒక ఎక్సైట్మెంట్ ఉన్నింది నేను ఆర్డర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. మీషోలో ఇలాంటి ఒక ఆర్ట్ కిట్ అనేది మనకు అవైలబుల్గా ఉండడం చాలా మంచి థింగ్. అసలు చెప్పాలి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది. బట్ ఇలాంటి ఆర్ట్ కిట్స్ అలాంటివి మీషోలో మనకి దొరకడం చాలా మంచి థింగ్. అసలు బాక్స్ ఓపెన్ చేసిన మూమెంట్లో అసలు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సూపర్గా నచ్చేసింది నాకు. మెటాలిక్ కేస్, స్ట్రాంగ్ లాక్స్ అండ్ గుడ్ ఫినిషింగ్ అన్నీ మంచిగా సెట్ చేసి ఇచ్చారు ఇక్కడ. ఇన్సైడ్ ఫ్లిప్ చేసిన వెంటనే మల్టీ లేయర్ కలర్ సెటప్ కనిపిస్తుంది. మార్కర్స్, పెన్సిల్స్, క్రేయాన్స్, వాటర్ కలర్స్ అన్నీ వెల్ అరేంజ్డ్గా మంచిగా సెట్ చేసి మనకిచ్చారు. అండ్ ఈ కిట్లో మనకి ఏమేం ఐటమ్స్ ఇచ్చారు అనేది డీటెయిల్గా చెప్తాను. ఈ ప్రీమియం కిట్లో టోటల్గా 145 పీసెస్ ఉన్నాయి. 20+ కలర్ పెన్సిల్స్, లార్జ్ మార్కర్ సెట్, స్కెచ్ పెన్స్, మోర్ ఆయిల్ పేస్టల్స్, బిగ్ క్రేయాన్ సెట్, వాటర్ కలర్ పేలెట్ విత్ రిచ్ షేడ్స్, బ్రషెస్ అండ్ పేలెట్ ప్లేట్స్, చార్కోల్ ఆర్ గ్రాఫైట్ పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, ఎక్స్ట్రా డ్రాయింగ్ టూల్స్ కూడా ఇచ్చారు. షేడ్స్ కౌంట్ కూడా బడ్జెట్ కిట్స్ కన్నా డబుల్ ఆర్ త్రిబుల్గా ఉంటుంది. ఇన్ని మంచి ఐటమ్స్ 145 పీసెస్ ప్రీమియం ఆర్ట్ కిట్ అనేది మనకి జస్ట్ 750 రూపీస్కి దొరకడం అనేది చాలా గ్రేట్ థింగ్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక కిట్ తీసుకోవడం ఈ బడ్జెట్లో అనేది చాలా మంచి థింగ్. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే మనకు కనిపించేది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి నియర్లీ చాలా కలర్స్ ఇచ్చారు. చాలా న్యాచురల్ అండ్ మంచి లుక్లో ఉన్నాయి ఈ కలర్స్ కూడా. వాటర్ కలర్స్ ఇవి జస్ట్ అలా తీస్తే వస్తాయా లేకపోతే స్టిక్ చేశారా అనేది జస్ట్ అలా ట్రై చేస్తున్నాను. ఈ కలర్స్ కూడా 24 కలర్స్ ఇచ్చారు. చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా, క్వాంటిటీ కూడా కొంచెం పర్లేదు, కొంచెం కాదు చాలా పర్లేదు, చాలా బాగా ఇచ్చారు. ఇవి మనం సపరేట్గా పర్చేస్ చేయాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇలా ఒక కిట్లో తీసుకోవడం, మంచి క్వాలిటీగా రావడం అనేది సో మస్ట్ అండ్ షుడ్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది పర్చేస్ చేయొచ్చనే చెప్తాను నేనైతే. ఇలా మనకి ప్లాస్టిక్ కలర్లో ఉన్న వైట్వి ఒక 2 పేలెట్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా క్వాలిటీ పరంగా చూస్తే ఇది కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ లోపల ఒక 2 సపరేట్ దానిలాగా ఇచ్చారు. అండ్ అలా ఒక మొత్తం 10 కలర్స్ని చిన్నవిగా మనం ఏదన్నా క్వాంటిటీలో యూస్ చేసుకోవాలి అనుకుంటే ఇది యూస్ చేసుకునేలాగా ఇచ్చారు మనకి. ఇవి కూడా చాలా చిన్నగా, చాలా క్యూట్గా, చాలా క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చారు. ఎరేజర్ అండ్ ఒక షార్ప్నర్. అండ్ ఇది షార్ప్నర్ అయితే అంత క్వాలిటీగా లేదు, బట్ ఓకే ఫైన్, యూస్ చేసుకోవచ్చు. అలా చిన్నగా ఒకటి ఇచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఎరేజర్స్ అనేవి 2 ఇచ్చారనమాట. ఇక్కడైతే ఒకటి మనకి బేసిక్గా ఇలా కనిపించేలాగా చిన్నగా ఒకటి ఎరేజర్ ఇచ్చారు. ఇది కూడా పర్లేదు, మనం ఇంకా యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకొక ఎరేజర్, అది కొంచెం బాక్స్ టైప్లో అలా ఇచ్చారు. అది బాక్స్లో వేసేలా మనకి కొంచెం లుక్ కూడా బాగుంది. కానీ అందులో కూడా ఎరేజర్ మరీ అంత పెద్దగా ఏం లేదు, జస్ట్ కొంచెం చిన్నగానే ఇచ్చారు, బట్ పర్లేదు. ఇవి షార్ప్నర్ 2 ఎరేజర్స్ ఇచ్చారనమాట ఈ కిట్లో. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఇంకా చాలా ఇచ్చారు. నేను మీకు 1 by 1 అన్నీ నీట్గా విత్ ప్రాక్టికల్గా
డ్రా చేసైనా చూపిస్తాను, లైక్ ఆ షేడ్స్ అవంతా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇదే ఈ ప్లేట్లోనే మనకి ఇంకా ఒక 2 పెన్సిల్స్ అండ్ 3 to 4 బ్రషెస్ అయితే ఇచ్చారు. ఇవైతే నార్మల్ సింపుల్ పెన్సిల్స్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మిగతా వాటికి వీటికి. లైక్ కలర్ పెన్సిల్స్ అలా ఏం కాదు, నార్మల్ పెన్సిల్సే. అండ్ ఇక్కడైతే 4 బ్రషెస్ ఇచ్చారు. ఈ బ్రషెస్ క్వాలిటీ విషయానికి వస్తే ఓకే, మరి అంత ది బెస్ట్గా కూడా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇవ్వాలంటే ఇవ్వాలి అన్నట్లు ఇచ్చారు. కానీ మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ ఒక్క బ్రషెస్ ఒకటి నాకు అంత క్వాలిటీగా అనిపించలేదు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో. అండ్ నేను చెప్పాను కదా నార్మల్ ఇవి ఒక పెయిర్ లాగా ఒక 2 ఏమో ఇచ్చారు అని చెప్పి, ఇవి కూడా ఏమంత బాగా లేవు. లైక్ కొంచెం ఎక్కువ ప్రెస్ చేసాము అంటే కొంచెం బ్రేక్ అయ్యేలాగే ఉన్నాయి. సో బ్రషెస్ విషయానికి వస్తే ఇవి 4 కూడా ఏమంత క్వాలిటీ లేవు, మిగతావన్నీ కూడా కొంచెం పర్లేదు బాగున్నాయి. ఈ 4 సపరేట్గా ఇచ్చారు కదా, అందులో ఇదైతే ఈ ఫస్ట్ది అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ థ్రెడ్స్ లాగా ఉంటాయి మనకి, అది కొంచెం పట్టుకొని కొంచెం ఇలా లేపాము అంటే అది పైకి ఓపెన్ అయిపోతుంది. కింద ఇంకా మనకి స్కెచెస్ అండ్ క్రేయాన్స్ ఏమో ఇచ్చినట్లున్నారు, చూడాలి. నేనైతే ఫస్ట్ ఈ స్కెచెస్ని మంచిగా డ్రా అని కాదు, లైక్ ఒకసారి టెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి కలర్ అవంతా బాగుందా లేదా, లేకపోతే కొంచెం క్వాలిటీ ఇష్యూ ఏదైనా ఉందా అని చెప్పి నేను కొన్ని జస్ట్ అలా ఏదో ఒక ర్యాండమ్గా తీసుకునేసి ఒకసారి అలా బుక్ మీద అలా టచ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఆ స్మూత్నెస్ ఫినిషింగ్ అవంతా బాగుందా లేదా అనేసి చూడాలనుకున్నాను. అందుకని ఇంకా డైరెక్ట్గా ఒక పేపర్ తీసుకునేసి ఇలా టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ డైరెక్ట్గా. అండ్ ఈ కలర్ స్కెచెస్ అయితే పర్లేదు, చాలా బాగున్నాయి. ఈ కలర్ పెన్సిల్స్ అయితే డార్క్ షేడ్స్గా వస్తున్నాయి, బట్ చాలా బాగుంది. బ్లెండింగ్ కూడా మంచిగా అవుతుంది. అండ్ బ్లెండింగ్ విషయానికి వస్తే ఓవరాల్గా గుడ్. అలా ఇంకా టెస్ట్ చేయడానికి నేను ఇంకా కొన్ని స్కెచెస్ తీసుకొని అలా బుక్ మీద పేపర్ మీద అలా జస్ట్ ఏదో లైన్ గీస్తున్నాను, బికాజ్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామనేసి. నేను ఇంతవరకు టెస్ట్ చేసిన అన్నీ కూడా చాలా మంచిగా బ్లెండ్ అవుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఫినిషింగ్ కూడా చాలా ప్రీమియంగా ఫీల్ ఇస్తుంది నాకు ఈ స్కెచెస్లో కూడా. సో 750 రూపీస్కి ఇంత మంచి స్కెచెస్తో కూడిన ఒక ఆర్ట్ కిట్ అంటే పర్లేదు, వర్తి అనే చెప్తాను నేనైతే. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత మంచిగా బ్లెండ్ అయ్యిందో ఈ స్కెచెస్ మనకి. సో స్కెచెస్ వరకు చూస్తే పర్ఫెక్ట్ అని చెప్తాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయిల్ పేస్టల్స్ కూడా ఇచ్చారు, ఇవి చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయో అంటే. ఇవి కూడా నేను ఒక పేపర్ తీసుకొని అందులో కొంచెం ఎలా ఉంది బ్లెండింగ్ అవుతుందా లేదా అంటే స్మూత్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తాను ఇక్కడ. ఈ క్రేయాన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చేసాయి, బికాస్ చాలా షేడ్స్లో మనకి ఇచ్చారు కాబట్టి. అండ్ ఈ కిట్ ఓవరాల్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ట్యూబ్స్ అవ్వచ్చు, పెయింటింగ్ ట్యూబ్స్ అవ్వచ్చు, క్రేయాన్స్ అవ్వచ్చు, లేకపోతే పెన్సిల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చారు కాబట్టి నాకు బాగా నచ్చింది. అండ్ వర్తి అనిపిస్తుంది ఆ అమౌంట్కి. జస్ట్ ఏదో నేర్చుకోవడానికి, లేకపోతే ట్రై చేయడానికి, లేకపోతే కిడ్స్కి అన్నప్పుడు మనం ఏదో ఒకటి పర్చేస్ చేయొచ్చు. బట్ ఒక మంచిగా ఆర్ట్ వేయడానికి ఆర్టిస్ట్ అండ్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఆర్ట్ కిట్స్ అయితే చాలా బెస్ట్. ఈ ఆయిల్ పెటల్స్ కూడా చాలా సాఫ్ట్ అండ్ రిచ్ కలర్స్తో ఉన్నాయి. బ్లెండింగ్ కూడా చాలా స్మూత్గా ఈజీగా అవుతుంది. డైలీ డ్రాయింగ్ ప్రాక్టీసెస్కి, హాబీ ఆర్టిస్ట్లకి, స్కూల్ కాంపిటీషన్స్లో అలా అన్నిటికీ కూడా ఈ క్రేయాన్స్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతాయి. బికాజ్ ఎందుకంటే సాఫ్ట్గా ఉంది అండ్ రిచ్ కలర్ని చూపిస్తుంది అండ్ బ్లెండింగ్ కూడా చాలా ఈజీగా ఉంది కాబట్టి. కలర్ పెన్సిల్స్ లాగానే ఈ ఆయిల్ పేస్టల్స్ కూడా చాలా మంచి బ్లెండింగ్ అవుతున్నాయి. అండ్ కలర్ పెన్సిల్స్ అండ్ ఈ ఆయిల్ పేస్టల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను రెండిటికి కూడా అవుట్ ఆఫ్ 100 99 మార్క్స్ వేసేస్తాను. బికాజ్ ఎక్కడో కొంచెం ఏదోలా అనిపిస్తుంది, అందుకే 1% కూడా తీసేసాను. సో 99% ఇవైతే చాలా బాగున్నాయి. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అలా సోషల్ మీడియాలో నేను కొన్ని ఆర్ట్స్ చూస్తాను కదా, ఈ ఆయిల్ పేస్టల్స్తో ఎంత మంచిగా ఆర్ట్స్ వేస్తారంటే
అసలు సూపర్బ్గా ఉంటాయి అవి. నాకైతే చాలా ఇష్టం. బట్ నాతో ఈ ఆయిల్ పేస్టల్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ నేను ఒక చిన్న మినీ ఆర్ట్ ట్రై చేశాను. ఎప్పుడు కూడా ఈ డైరెక్ట్గా మొత్తం ఆర్ట్ అంతా ఈ ఆయిల్ పెటల్స్తో వేయడం అలా అంతా ఎప్పుడు ఏం చేయలేదు. సో నాకు అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు. బట్ ఇవైతే చాలా బ్లెండింగ్ మంచిగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఓకే. నెక్స్ట్ అయితే ఈ వాటర్ కలర్ ట్యూబ్స్ ఇచ్చారు మనకి ఈ కిట్లోనే. బట్ ఏంటంటే ఇది ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వలేదు. ఓవరాల్గా ఆ కిట్ మొత్తంలో చూస్తే అన్నీ మంచిగా ఉన్నాయి. బట్ ఇదొక్కటి కొంచెం మైనస్ అని చెప్పచ్చు. అది కూడా ఎందుకు అంటే ఈ ట్యూబ్స్, పెయింటింగ్ ట్యూబ్స్ అనేవి మనకి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వలేదు. జస్ట్ ఒక 6 ml 6 ml 6 ml, అది అంతగా ఎక్కువ మనకి రాదు కదా. సో అందువల్ల ఇదొక్కటి మైనస్. బట్ ఇక్కడ వీళ్ళు అన్ని కలర్స్ కూడా మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేశారు ఈ 6 mlలోనే. ఈ పెయింటింగ్ ట్యూబ్స్ అనేది నియర్లీ ఒక 15 to 20 వరకు ఇచ్చినట్లున్నారు. నెక్స్ట్ అయితే ఈ పెన్సిల్స్ అయితే ఇంకా బాగా నచ్చేసాయి నాకు. బికాజ్ ఇక్కడ కూడా పెన్సిల్స్ మనకు నియర్లీ 15 to 20 కలర్స్ వరకు ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి చూడ్డానికి. అండ్ ఇవి కూడా నేను పేపర్ మీద జస్ట్ ఒక లైన్లా డ్రా చేసి ఎలా ఉంది, ఏంటి, బ్లెండింగ్ అవుతుందా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ పెన్సిల్స్తో పెయింటింగ్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం నేను ఒక ఆర్ట్కి ఇలాగే ట్రై చేశాను. మంచిగా ఫినిషింగ్ వచ్చింది అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. బట్ సమ్ రీజన్స్ వల్ల నేను అది కంప్లీట్ చేయలేకపోయాను కాబట్టి మీకు చూపించట్లేదు. కానీ ఆ పెన్సిల్స్తో అంటే సెట్ ఆఫ్ 72 పెన్సిల్స్ పర్చేస్ చేశాను ఒక బాక్స్ లాగా. ఆ పెన్సిల్స్ యూస్ చేసి నేను ఆ ఆర్ట్లో యూస్ చేశాను. సో అందుకు నాకు మంచిగా నచ్చింది అవుట్పుట్ అనేది కూడా. బట్ ఈ పెన్సిల్స్ కూడా ఆల్మోస్ట్ పర్లేదు. ఫినిషింగ్, స్మూత్నెస్, బ్లెండింగ్ అంతా మంచిగా తెలుస్తుంది. అండ్ ఈ పెన్సిల్స్ కూడా డార్క్ షేడ్స్ లాగా వస్తున్నాయి అండ్ బ్లెండింగ్ కూడా చాలా మంచిగా ఉంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ 145 పీస్ కిట్ ఎస్పెషల్లీ కిడ్స్కి, టీనేజర్స్కి, ఆర్ట్ స్టూడెంట్స్కి, హాబీ ఆర్టిస్టులకి, గిఫ్టింగ్ పర్పస్గా కూడా అండ్ డ్రాయింగ్ లవర్స్కి అన్నిటికీ పర్ఫెక్ట్ చాయిస్. షేడ్స్ కూడా వెరైటీ ఎక్కువగా ఉంది కాబట్టి క్రియేటివిటీ మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఫైనల్గా చెప్పాలి అంటే 750 రూపీస్కి ఈ కిట్ అనేది క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చాలా మంచిగా మెయింటైన్ చేసి ఆర్డర్ డెలివరీ చేశారు మనకి. ఇది లైట్ వెయిట్గా కూడా ఉంది. ఐ థింక్ ఇదైతే మనీకి వర్తి అని చెప్పచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరికన్నా గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఈ బాక్స్ అయితే ఇంకా బాగుంటుంది లైక్ ఆర్ట్ లవర్స్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.